నేను ఇలా తీసుకొస్తూనే ఉంటాను. ముక్కలు చేసేంత కోపం మీకుంటే భరించేంత సహనం నాకుంది. అయ్యో రాహుల్ బాబు, వేడిగా ఉంది. తాగానుగా, హ్యాపీయే కదా, పో ఇంకా. నా మీద కోపం చూపిస్తూ మిమ్మల్ని మీరెందుకు ఇలా బాధ పెట్టుకుంటున్నారు? మీరు నన్ను ఎంతైనా ద్వేషించండి, నేను మిమ్మల్ని అభిమానిస్తూనే ఉంటాను. భార్యగా నా బాధ్యతని నేను నిర్వర్తిస్తూనే ఉంటాను. అభి నాకు దూరంగా ఉంటుందిలే అనుకుంటే ఇంకా దగ్గర అవ్వాలని ట్రై చేస్తుందేంటి? అసలేంటి తన కాన్ఫిడెన్స్? మీ ఆఫీస్ ఫైల్స్ అన్నీ రెడీ చేసేసాను. మీరు త్వరగా వస్తే టిఫిన్ పెడతాను. నేను కోడలిగా అడుగు పెట్టాల్సిన ఇల్లు ఇప్పుడు గెస్ట్గా వెళ్తున్నాను. త్వరలోనే అభిని గెంటేసి నేను ఇంటి కోడలవుతాను. ఉదయాన్నే లేచింది మొదలు చాకరీ మొదలవుతుంది. ఆ అభి అన్ని పనులు చకచక ఎలా చేస్తుందో అర్థం కాదు. నాకు ఏమాత్రానికే నీరసం వస్తుంది. అత్తయ్య గారు, టిఫిన్ చేద్దురు రండి. హలో ఆంటీ. నమస్తే ఆంటీ, ఎలా ఉన్నారు? నువ్వు రిషిత కదా? యా. ఎలా ఉన్నావు? ఫైన్ ఆంటీ. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. అమ్మా నాన్న అంతా బాగున్నారా? యా, ఆల్ ఆర్ ఫైన్ అంకుల్. ఈ క్యాండిడేట్ ఏంటి ఇలా వచ్చింది? హాయ్ ఐరంద్రి. హాయ్ రిషిత. ఇలా వచ్చావేంటమ్మా? నేను రాహుల్ ఆఫీస్లో జాయిన్ అయ్యాను ఆంటీ. ఇద్దరం కలిసి వర్క్ చేయబోతున్నాం. ఆఫీసులో జాయిన్ అయ్యావా? అవునమ్మా, మన కంపెనీ తయారు చేసిన స్కిన్ కేర్ ప్రొడక్ట్ సేల్స్ పెంచడంలో నాకు రిషిత హెల్ప్ అవసరం. అందుకే తనని జాయిన్ చేసుకున్నాను. ఓహ్, ఓకే. ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. వీళ్ళిద్దరూ సైగలు చేసుకుంటున్నారేంటి? అసలేం జరుగుతోంది? అత్తయ్య గారు, మీరు టాబ్లెట్ వేసుకున్నారా? టిఫిన్ చేద్దురు గాని రండి. రిషిత, లెట్స్ గో. టిఫిన్ చేయకుండా ఎక్కడికి రాహుల్? అర్జెంట్గా ఒక క్లయింట్ని మీట్ అవ్వాలమ్మా. అందుకే రిషితాని కూడా ఇక్కడికే రమ్మన్నాను. ఇద్దరం కలిసి మీటింగ్కి వెళ్ళాలి. పద రిషిత. రాహుల్ వెయిట్. ఇంట్లో నీ భార్య ఉంది. ఇంటికొచ్చిన నీ కొలీగ్ని తనకి పరిచయం చేయవా? పర్లేదు అంకుల్, మొన్నే ఆఫీస్లో కలిసాం. పరిచయం లేనట్టు మరి తనని పలకరించలేదు? అంటే కొత్త కదా, క్లోజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఆంటీ.
మంచిది. ఇట్స్ గెటింగ్ లేట్ రాహుల్, వెళ్దామా? బాయ్ అమ్మా. బాయ్ నాన్న. రాహుల్, నువ్వు చెప్పి వెళ్లాల్సింది నాకు కాదు, మీ నాన్నకు కాదు రాహుల్, అభికి. నువ్వు ఇంటి నుండి వెళ్ళిన దగ్గర నుంచి నీ గురించి ఆలోచించేది నీ భార్య మాత్రమే. సో ఫస్ట్ తనకే చెప్పి వెళ్ళాలి. వెళ్ళొస్తాను. పద రిషిత. కేర్ఫుల్ రిషిత. థ్యాంక్ యూ రాహుల్. రిషిత, ఒక్క నిమిషం అమ్మా. రాహుల్, నువ్వు వెళ్ళి కార్తీ, రిషిత వస్తుందిలే. చాలా రోజుల తర్వాత వచ్చింది, మంచి చెడు మాట్లాడాలి కదా. ఓకే రిషిత. చెప్పండి ఆంటీ. ఏం లేదు రిషిత, నాకేదైనా ఫ్రాంక్గా చెప్పటం అలవాటు. నువ్వు గతంలో రాహుల్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు, బట్ నువ్వు మా కుటుంబానికి తగిన కోడలు కాదు అని నేనప్పుడు ఒప్పుకోలేదు. ఇన్ఫాక్ట్ రాహుల్కి కూడా నీ మీద అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. నిన్నొక ఫ్రెండ్గానే చూసేవాడు, ఇప్పుడు కూడా అలాగే చూస్తున్నాడు. నువ్వు కూడా ఒక ఫ్రెండ్గా, కొలీగ్గా మాత్రమే చూడాలి. అప్పుడే ఎవ్వరికి ఏ డిస్టర్బెన్సెస్ ఉండవు. నేను చెప్పింది నీకు అర్థమైందనుకుంటా. ఎస్ ఆంటీ. గుడ్.